ప్రస్తుతం మనం కరీంనగర్ జిల్లా గంగాధర మండలం నారాయణపూర్లో అయితే ఉన్నాము. ఇక్కడైతే దేవుడు వరం ఇచ్చినప్పటికీ అయితే పూజారి కనికరించలేడన్న చందాగా అయితే మాలింది ఒక మహిళ పరిస్థితి. ప్రస్తుతం అయితే తనకైతే సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఎల్బీ స్టేడియంలో అయితే ఒక అపాయింట్మెంట్ ఆర్డర్ అయితే తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే దాన్ని అయితే క్యాన్సిల్ చేయడం జరిగింది అధికారులు. అసలు దీనికి సంబంధించి ఏం జరుగుతుంది, అసలు తనకు సంబంధించిన ఆ విషయం ఏంటి, తన బాధ ఏంటి అనేది ఒకసారి వారి మాటల్లో తెలుసుకుందాం. మేడం చెప్పండి, అసలు ఏం జరిగింది? అంటే ట్రిప్ నుంచి అయితే మీరు పీజీటీ గణితంలో అయితే ఉత్తీర్ణులయ్యారని చెప్పేసి అయితే మీకైతే ఫోన్ రావడం జరిగింది. మీరు సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అయితే ఆర్డర్ అయితే తీసుకోవడం జరిగింది. బట్ ఏం జరిగింది దాని తర్వాత? మేము సీఎం గారు రేవంత్ రెడ్డి గారి దగ్గర ఫిబ్రవరి 15th రోజు అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకున్నాము. తీసుకున్న తర్వాత ట్రిప్ అధికారులు మాకు ఒకసారి మెసేజ్ను కాల్ చేశారు. మళ్ళీ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి రమ్మని చెప్పి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత అక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిన తర్వాత వాళ్ళు చూసి నన్ను కొంచెం పక్కన పెట్టారు. పక్కన పెట్టిన తర్వాత వాళ్ళు పీడబ్ల్యూడీ కింద, అంటే దివ్యాంగురాల కోట కింద వాళ్ళు నన్ను చూసి అందులో కోట ఈఎన్టీ నుంచి 39%గా వచ్చిందని చెప్పి చెప్పారు. అయితే నాకు ఇక్కడ సదరం సర్టిఫికేట్లో మాకు ఈ కరీంనగర్లో సదరం సర్టిఫికేట్లో 68% అని ఇక్కడ గవర్నమెంట్ డాక్టర్ ఇచ్చారు. ఇచ్చినా కూడా మరి కోటి ఈఎన్టీలో 39% ఇచ్చారు. కాబట్టి ఇక్కడ ఏమీ సీఎం నియామక పత్రం ద్వారా కూడా మాకు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చి కూడా పీడబ్ల్యూడీ కింద దివ్యాంగురాల కోట కింద నన్ను అనర్హురాలని చెప్పారు. చెప్పడం వల్ల నాకు ఎంత బాధాకరంగా అనిపించిందంటే, ఈ పీజీటీ మ్యాథ్స్లో నేను 1:2లో సెలెక్ట్ అయ్యాను, 1:1లో సెలెక్ట్ అయ్యాను. సెలెక్ట్ అయిన తర్వాత కూడా మళ్ళీ దివ్యాంగుల కోట కింద నేను అనర్హురాలని చెప్పేసరికి మాకు చాలా బాధాకరం వచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రకారము మేము అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకోవడం వల్ల మాకు జాబు ఉందని ఎంతో ఆశపడ్డాము. ఎంతో సంతోషకరంగా అనిపించింది. ఇప్పుడు లేదు అనేసరికి చాలా బాధ అనిపించింది సార్. ఓకే అండి. అంటే ప్రస్తుతం మీకైతే ఎవరు ఫోన్ చేశారు? అంటే మీకైతే సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అయితే మీకు అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకోండి అని ఎవరు ఫోన్ చేశారు? దీనికి ముందు వెరిఫికేషన్ ఎలా జరిగింది? అసలు మీ పేరు ఎంపిక చేయడానికి గల కారణాలు ఏంటి? అయితే నేను 1:2 కింద వీళ్ళు పీజీటీ మ్యాథ్స్ కాబట్టి నేను అందులో సెలెక్ట్ అయ్యాను సార్, పీడబ్ల్యూ కింద. మళ్ళీ తర్వాత 1:1 కూడా సెలెక్ట్ అయ్యాను. 1:1లో సెలెక్ట్ అయిన తర్వాత వీళ్ళు నియామక పత్రం ఇచ్చారు, ఆల్రెడీ మీరు సెలెక్ట్ అయ్యారు అని చెప్పి చెప్పారు సార్. చెప్పిన తర్వాత మళ్ళీ వెరిఫికేషన్ అయిపోయినా కూడా మళ్ళీ తర్వాత పీడబ్ల్యూ కింద మీరు అనర్హులని చెప్పి అలా చేయడం కూడా చాలా బాధాకరం సార్. అసలు అలా చేయకూడదు. సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా మాకు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చినా కూడా వాళ్ళు ట్రిప్ అధికారులు కూడా అసలు స్పందించడం లేదు. అపాయింట్మెంట్ ఆర్డర్ను కూడా పక్కన పెట్టేసి మమ్మల్ని ఉద్యోగానికి అనర్హురాలని చెప్పడం కూడా అన్యాయం సార్. ఓకే, అంటే ప్రస్తుతం దీనికి సంబంధించి అయితే మల్టీజోన్ 1లో అయితే మీకైతే కేటాయించినట్టయితే కొంత సమాచారం అయితే ఉంది. దీనికి సంబంధించి మీకు ఎవరు అని చెప్పారా? మల్టీజోన్ 1 అని కానీ 2 కానీ నోటిఫికేషన్లో మల్టీజోన్ 1 కింద మాకు పీజీటీ మ్యాథ్స్ 3 పోస్ట్స్ ఉన్నాయి సార్. 3 పోస్టులు ఉండడం వల్ల అందులో ఒక పోస్ట్ని సెలెక్ట్ అయ్యాను సార్. అది సోషల్ వెల్ఫేర్లో సెలెక్ట్ అయ్యాను. అంటే ఏంటండి మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? అంటే ఇంత గతంలో మీరు ఏమైనా టీచర్గా చేశారా? అంటే ఏంటి అసలు? అయితే గతంలో నేను టీచర్గానే చేశాను సార్. నాది టీచర్ మ్యాథ్స్. నేను బీఎడ్ కంప్లీట్ చేశాను, పీజీ మ్యాథ్స్ ఎంఎస్సీ మ్యాథ్స్ కంప్లీట్ చేశాను. నా చదువు పూర్తి అయింది. తర్వాత నా గురుకులంలో జాబు, గతంలో ప్రభుత్వంలో నిరుద్యోగాలు లేక మేము ఉద్యోగాలన్నీ ఆగమయ్యాయి. ఈ ప్రభుత్వంలో మళ్ళీ ఉద్యోగాలు పడితే నేను గురుకులంలో చాలా కష్టపడ్డాను సార్. కొన్ని రోజులు 1 సంవత్సరం దాకా నేను కోచింగ్ కూడా వెళ్ళాను సార్. అయినా కూడా ఇంత కష్టపడి కూడా నాకు ఇంత అన్యాయం జరగడం కూడా చాలా. ఓకే, అంటే ప్రస్తుతం దీనికి సంబంధించి మీరు ఏమైనా అధికారుల దృష్టికి తీసుకెళ్ళారా? ఏం చెప్తున్నారమ్మా వాళ్ళు? అయితే ట్రిప్ అధికారుల దిక్కు మేము తీసుకెళ్ళాము సార్. తీసుకెళ్ళాము కానీ ఏమీ రెస్పాన్స్ లేదు. ఎక్కడండి అది? ఎక్కడ అధికారులు? తెలంగాణ సోషల్ వెల్ఫేర్ అండి. తెలంగాణ సోషల్ వెల్ఫేర్ దగ్గర నుంచి మేము ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. అక్కడ మేము అడిగాము, మాకు ఇంత అన్యాయం జరిగిందని చెప్పి, నాకు ఉద్యోగం ఇప్పించగలరని చెప్పి. కనీసం సీఎం రేవంత్ రెడ్డి సారు కూడా కొంచెం చొరవ చూపించినట్లయితే మాకు దివ్యాంగురాల కోట కింద మాకు ఉద్యోగం ఇప్పించగలరైతే మేము కోరుచున్నాం. ఎల్బీ స్టేడియంలో ఎంతమంది తీసుకోవడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా? అంటే ప్రస్తుతం దీనికి సంబంధించి అంటే మీరు ఒక్కరికే ఇటువంటి పరిస్థితి వచ్చిందా, ఇంకెవరికైనా వచ్చిందా? చాలా మందికి వచ్చింది సార్. పీజీటీలో కానీ జేఎల్లో కానీ దాంట్లో కూడా దివ్యాంగుల కోట కింద కూడా సెలెక్ట్ అయ్యారు సార్ కొంతమంది. నా లాంటి వాళ్ళు చాలామంది, అంటే అలా ఎన్ని పోస్టులు ఉంటాయో అన్ని పోస్టుల మంది సెలెక్ట్ అయ్యారు. కానీ వాళ్ళని కూడా దివ్యాంగురాల కోట కింద పీడబ్ల్యూ కింద కూడా డిస్క్వాలిఫై చేశారు. వాళ్ళు కూడా నాలాగని చాలా బాధపడడం జరిగింది. ఓకే, మరి ఏంటి పరిస్థితి ఏంటి ఇప్పుడు? ఫైనల్గా మీ పరిస్థితి ఏంటి? మరి ఏం చెప్తున్నారు అధికారులు? మేమేమనుకుంటున్నామంటే ఈ ట్రిప్ అధికారులు మళ్ళీ ఒకసారి మళ్ళీ వెరిఫికేషన్ చేయాలని కోరుచున్నాం.
ఓకే, ప్రస్తుతం దీనికి సంబంధించి అయితే వారి కుటుంబ సభ్యులు ఉన్నారు, ఒకసారి వారితో సైతం మాట్లాడదాం. అమ్మ చెప్పండి, చెప్పిందా మీకు ఏమైనా ప్రస్తుతం ఏం జరిగిందని మీరు భావిస్తున్నారు? ఎలాంటి న్యాయం కోరుకుంటున్నారు మీరు? మాకు న్యాయం కావాలని కోరుకుంటున్నాం. మాకు వచ్చినట్టు వచ్చి మేము ఎంతో బాధపడ్డాం, చదువుకున్నాం, మేము ఆధారపడ్డాం. మాకు న్యాయం కావాలి, మాకు వచ్చింది మాకు దక్కాలి, వేరే వాళ్ళకి కావద్దు. అంటే మరి మీరు వేరు అక్కడికి తీసుకునేటప్పుడు మీరు ఉన్నారు అక్కడ? ఈ ఉన్నారు పేరు సార్, పేరు. ఓకే, అంటే ఎలా చదివేది చిన్నప్పటి నుంచి తను? చిన్నప్పుడు ఉంది, ఆమె అన్ని బాగానే చదివింది సార్. అన్ని సబ్జెక్టులు ఉన్నాయి, ఒక్కటి పోకుంటున్నది. ఉన్నాయి. ఏం చేస్తారమ్మా, మీరేం చేస్తారు? మేము కూలి పని చేసుకుంటాం. కూలి పని చేస్తారు. ఓకే, అంటే ప్రస్తుతం మరి మీరు ఏమో కావాలనుకుంటున్నారు? మీరు ఎవరైనా అధికారుల దృష్టికి తీసుకెళ్ళరా, మాట్లాడిరా? అసలు వాళ్ళు ఏం చెప్తున్నారమ్మా? ఇక అది ఆమెకు తెలుసు, నాకు తెలియదు. ఏ అధికారులు వచ్చినా నాకు తెలియదు సారు. మాకు వచ్చింది మాకు కావాలి. మేము ఒకరిని తీసుకునేటోళ్ళం కాదు, మాది ఒకరికి ఇవ్వద్దు. మా బతుకుల విన మేము బతుకుతాం, దాని మీద ఆధారపడి అంతే. ఇక్కడైతే ఒక మహిళ అయితే ట్రిప్ సంబంధించి అయితే పీజీటీ గణితంలో రాత పరీక్ష అయితే రాయడం జరిగింది. దీనికి సంబంధించి అయితే అర్హురాలంటూ ఒక ఫోన్ సైతం రావడం జరిగింది. దీని తర్వాత తనైతే ఎల్బీ స్టేడియం వేదికగా అయితే సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అపాయింట్మెంట్ ఆర్డర్ సైతం తీసుకోవడం జరిగింది. బట్ ఏమైంది తెలియదు కానీ ఇక్కడికి కరీంనగర్ వచ్చిన తర్వాత అయితే అధికారులు అయితే సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి ఆర్డర్ని సైతం క్యాన్సిల్ చేశారంటే అవుననే సమాధానం చెప్తుంది తనైతే. ప్రస్తుతం దీనికి సంబంధించి అయితే నాకు ఖచ్చితంగా జాబ్ ఇప్పించాలని చెప్తున్నారు. ఎందుకంటే నేను దివ్యాంగురాల కోటా కింద అయితే ఉద్యోగం అయితే సంపాదించడం జరిగింది. పూర్తి విచారణ చేసిన అనంతరమే నన్నైతే హైదరాబాద్కి అయితే తీసుకెళ్లడం జరిగింది. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నాకైతే సర్టిఫికేట్ సైతం అందించడం జరిగింది. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత సోషల్ వెల్ఫేర్ గురుకుల సంబంధించి అయితే వీరైతే అనర్హురాలంటే ప్రకటించడం జరిగింది. బట్ దీన్ని అయితే నేనైతే జీర్ణించుకోలేకపోతున్నాను. ఎంతో కష్టపడి చదివాను. గత ప్రభుత్వంలో అయితే వస్తాయనుకున్న ఉద్యోగాలు రాకపోవడం పట్ల అయితే ఈ ప్రభుత్వంలోనే వచ్చిందన్న సంతోషాన్ని సైతం మిగిల్చలేదు. ఖచ్చితంగా దీనిపై అయితే అధికారులు మరొకసారి అయితే వెరిఫికేషన్ చేయాలి, ఖచ్చితంగా నాకైతే న్యాయం చేయాలని అయితే తను కోరుకుంటున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.